Hi, hello and welcome to 1450. ఏదో చిన్నగా మొదలైనటువంటి మా ప్రస్థానం ఈ రోజున మీ అందరి సహాయ సహకారాలతో 1450 చేరింది అంటే ఇది మహిళల విజయం. అసలు టీవీ రంగాన్ని ఏలుతుంది మహిళలన్న సంగతి మనందరికీ తెలిసిందే. అటు ఆర్టిస్టుల పరంగా కానీ అలాగే ప్రేక్షకుల పరంగా కానీ ఇంట్లో కూర్చొని ఈ కార్యక్రమాలన్నింటినీ వీక్షిస్తూ మా ప్రోగ్రాంలకి బాగా రేటింగ్లు వచ్చేలాగా చేస్తోంది మా లేడీస్. మా లేడీస్ కి మరోసారి శతకోటి వందనాలు. ఇవాళ వచ్చిన ఈ లేడీస్ కి కూడా వందనాలు. అలాగే మా 1450 అనే ఈ ఘట్టానికి వచ్చినందుకు మీకు అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే, ప్రశాంతిని మీరు చాలా కార్యక్రమాల్లో చూస్తున్నారు. యాంకరింగ్ లో ఇరగదీసేస్తుంది ప్రశాంతి. తన స్పెషల్ స్టైల్ ఏంటంటే తెలంగాణ యాక్సెంట్ లో ఫుల్ మాట్లాడేస్తుంది. పిల్ల ఈడనే కదా, పిల్లది ఈడనే కదా, ఈడనే లోకల్ కదా. ఇప్పుడు ఏమేం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు ఏం చేస్తున్నా, అన్నిట్లో చేస్తున్నా. వంట చేస్తున్నావా? వంట బాగా చేస్తాను నేను. అదే తెలంగాణ వంటలు కూడా బాగా చేస్తాను. మంచిగా చేస్తున్నావు. ఓకే, సరే, వెల్కమ్. థ్యాంక్ యూ. చంద్రముఖి చేస్తున్నాను. అక్క నేను ఆల్రెడీ తెలుసక్క నీకు. నాకు కాదు, ప్రేక్షకులకు చెప్పు. తెలుసక్క వాళ్ళకి కూడా. ఈటీవీ, అంతఃపురం, ఇంకెంతకన్నా ఏం కావాలి వాళ్ళకి? సండే అంటే చాలు ఈటీవీ అంతఃపురం అనుకుంటారు. అంతఃపురం నుంచి ఇంతపురానికి ఇది ఇంతపురం కాదు, స్టార్ మహిళ. ఇది అంతఃపురం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 1450 ఇన్ని ఎపిసోడ్ నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంతో మందిని భరిస్తూ, అలాగే మధ్య మధ్యలో మేము కూడా వచ్చాము, మమ్మల్ని కూడా భరిస్తూ అప్పుడప్పుడు మళ్ళీ హింస పెడుతూ. లేదు, ఏంటంటే నేను ఈ 1450 ఎపిసోడ్స్ లో చాలా సైకాలజీస్ చదవగలిగాను. సో ఈ ప్రోగ్రాంలన్నీ అయిపోయిన తర్వాత నేను ఒక సైకాలజిస్ట్ గా రిటైర్ అవుదాను. కౌన్సిలింగ్ సెంటర్ పెట్టి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే మీ దగ్గరికి వచ్చేయచ్చు. వాళ్ళ మనస్తత్వాలు ఏమిటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వేరే వాళ్ళకి పాయింట్లు వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను బాగా చదివేశాను. అప్పటి వరకు బాగా కలిసిమెలిసి మిత్రుల్లా ఉండేటువంటి ఆరుగురు ఒకళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అసలు ఎలా నవ్వకుండా ఎలా ఉంటారు, ఎలా చూస్తారు, ఇవన్నీ నేను బాగా చదివేశాను. సో ఇంత మంచి నాలెడ్జ్ కూడా మీకు వచ్చేసింది 1450 ఎపిసోడ్స్ లో. ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్ మహిళ. ఓకే. అండ్ నేను ఈటీవీ కుంకుమరేఖ సీరియల్ వర్క్ చేస్తున్నాను అండ్ యాంకరింగ్స్ కూడా చేస్తాను. ఓకే. ఈటీవీలో మన లేడీస్ ప్రోగ్రామ్ సఖీలో చేస్తున్నాను. ఇంకా అలానే చాలా ఛానల్స్ చేస్తున్నాను, సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, సో ఇలా బాక్స్ ఆఫీస్, ఫిల్మ్ న్యూస్ లాంటివి. సో 4 years నుంచి ఉన్నాను. అండ్ అలానే సుమక్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కుమారి. నేనే చెప్తాను కదా కుమారి. ఓకే, నా పేరు కుమారి అని తెలిసిపోయింది. నేను చాలా హ్యాపీ. కుమారి శ్రీమతి ఎప్పుడు అవుతుంది? అయిపోయింది, అమ్మ కూడా అయిపోయింది. అయ్యయ్యో తెలిసిపోయింది అంట. ఓ, ఐ డోంట్ నో యా. ఎనీవే, కంగ్రాచులేషన్స్. బాబు పుట్టాడా? ఓకే. సరే, ఇది అందరికి మరోసారి స్వాగతం. మీకు ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే పట్టుకోండి చూద్దాం. జర జరా ఫస్ట్ ఎవరు అవుట్ అవుతారు వాళ్ళకి 10, తర్వాత 12, 14, 16, 18, 20. ఓకే, స్టార్ట్. ప్రశాంతి పాపం ఫస్ట్ అవుట్ అయిపోయింది. ప్రశాంతికి 10 పాయింట్లు. సో ప్రశాంతి, ఇప్పుడు మీరు ఏదైనా మీ స్టైల్లో ఒక యాంకరింగ్ పెట్టి చెప్పరా? అంటే ఇప్పుడు సందర్భం ఏమిటంటే ఒక పార్టిసిపెంట్ అవుట్ అయిందనమాట, ఆమె 10 పాయింట్లే వచ్చాయి పాపం. నువ్వు చెప్పాలి. నేనే కాదు, నేను అనుకోవాలి. చాలా ఆనందంగా చెప్పాలి. ఇప్పుడు ఎందుకు ఆనందం? అంతే, మనం యాంకర్లు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. అందుకని నీకు 10 points వచ్చాయి, బట్ డోంట్ వరీ, ఎందుకంటే ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళు ఎప్పుడు స్టార్ మహిళలో విన్ అవుతారు. అక్క
డోంట్ వరీ నీ పోడియం దగ్గరికి వెళ్ళిపో. ఫస్ట్ అవుట్ అయినందుకు నాకు చాలా బాధగా ఉంది అక్క. 10 పాయింట్లే వచ్చాయి కదా అక్క. ఇంకా చాలా ఉన్నాయి కదా రౌండ్స్. అక్క నీ ఎంకరేజ్మెంట్ ఉండాలక్క. ప్లీజ్ అక్క. అక్క నేను కూర్చుంటానక్క. మళ్ళీ అక్కడ కూర్చుంటావా? మళ్ళీ ఆడచ్చు. ఒకసారి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని అడగాలి. ఏమంటారు, ఒక ఛాన్స్ ఇచ్చేద్దాం? సరే సరే, అంత జాలిగా ముఖం పెట్టింది కదా, చూడలేకపోతున్నాం, కూర్చోమన్నాడు. సరే ఓకే, ఇప్పుడు నేను యాంకర్ అంట, నువ్వు మళ్ళీ పార్టిసిపేట్. అక్కడతో అయిపోయింది అనమాట. ఇప్పుడు నువ్వు అవుట్ అయ్యావు. వీళ్ళకి ఇచ్చేద్దాం. ఇప్పుడు రెడీ, స్టార్ట్. కుమారికి 12 పాయింట్లు వచ్చాయి. అంటే శ్రీమతి కుమారికి 12 పాయింట్లు. స్టార్ట్. సంయుక్తకి 14 పాయింట్లు వచ్చాయి. నువ్వు ఒక న్యూస్ చదువు ఇప్పుడు. ఈ రోజు 1450 ఎపిసోడ్ సందర్భంగా ఈ రోజు కొంతమంది ఆర్టిస్ట్, యాంకర్, సెలబ్రిటీస్ వచ్చారనమాట. సో ముందుగా దాంట్లో ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? సంయుక్త ఫస్ట్ ఓడిపోయింది ప్రశాంతి అన్నమాట. సో ప్రశాంతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సెకండ్ ఓడిపోయింది ఎవరు? సెకండ్ కుమారి. థర్డ్ అంటే ఇక్కడ ఎవరు ఇంకా ఓడిపోలేదు. థర్డ్ ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూడండి. స్టార్ట్. ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేసాం పాపం. మిట్ట మధ్యాహ్నం వేళ సంధ్య అవుట్ అయింది. సంధ్యకి 16 పాయింట్లు వచ్చాయి. సంధ్య, నా ఇప్పటికి ఇంకా నా వయసు నిన్న 16, అందుకే 16 పాయింట్లు వచ్చాయి. అందరూ అలా ఆగిపోతారే పాపం. అప్పుడప్పుడు మా 1600 ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో ఏమిటో. నేను పండగ చేసుకోవాలి ఆ రోజు కూడా నేనే వస్తా తప్పకుండా. ఎందుకంటే 16 కదా. ఓకే, అందరు 16 వాళ్ళని పిలుస్తాను. అప్పటికి నీ వయసు అక్కడ 16 ఇంకా 16 సుమక్క వయసు కూడా ఇంకా 16. ఎప్పుడు ఎప్పుడు ఈ ఇద్దరులో ఎవరో ఒకళ్ళకి అవకాశం ఉంది 20 పాయింట్లు సంపాదించుకోవడానికి. పాపా కొంచెం పట్టుకొని ఇవ్వమ్మా. అసలు ఏంటది? ఇంతే ఇంతే ఇంతే. ఓకే, స్టార్ట్. Barbie girl, baby doll, mulle jigelu 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 mantunde. Barbie girl, baby doll, gunde kubelu 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 mantunde. Hello señorita, tú eres Horlicks and boost that bonita. 18 పాయింట్లు. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ ఈ రౌండ్ లో అందరికన్నా ఎక్కువ పాయింట్లు సంపాదించుకుంటుంది శ్రీ శ్రావణి. 20. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాము. అదే తారా హుషార్. ఇందులో ముందుగా ఒక మంచి సాంగ్. E rangoli
రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే ఏ పట్టు చిరే కట్టాలే పట్టు చిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పండిట్లో పిల్లని చేయబడాలే హే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే జల్లో మల్లే బలి బలి అందాలని నీకే బలి కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే జల్లో మల్లే అందరు బాగా చేశారు, వెరీ గుడ్. ఈ పాట ఏ సినిమాలోది? ప్రశాంతి. కరెక్ట్ ఆన్సర్ ప్రశాంతి, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. నీ రిపోర్ట్లన్నీ చూశాక కాదు క్యాన్సరా? అబ్బలేదయ్యా. మరి ఇంకేం డాక్టర్? మలేరియా ఫైలేరియా ఫిక్స్ అయ్యి డెంగ్యూ వచ్చిందా? టీబీ థైరాయిడ్ మిక్స్ అయ్యి టైఫాయిడ్ వచ్చిందా? బీపీ షుగర్ పెరిగి హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందా? వీటన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బు ఉందయ్యా తొందరపాటుని. జనరల్ గా నేను ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తే 25,000 తీసుకుంటాను ఉన్నమాటే. ఇలా కష్టపడి ట్రీట్మెంట్ ఇస్తే 50,000 తీసుకుంటాను అదన్నమాట. చూడు, నా పేరు సీన్ అండి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. చెప్పిన టైం కంటే లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడికి పని లేదంటారు రా గూట్లే. ఈ సీన్ ప్రకారం ప్రమాదకరమైన జబ్బు ఏమిటి? సంధ్య. తొందరపడ్డాం. 6 పాయింట్. ఇప్పుడు ఒక పాట. చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే ఎక్కడైనా పిచ్చి ఒకటేదో పిచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటానే. రామ 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 రే హరి సోమలేనే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే ఉష్ణోగ్రత పెంచేస్తానే షారా షారా రే సింహమట్టి చిన్నోడే బేటకొచ్చాడే
మ్యాథ్స్లో ఫిజిక్స్ ని చదివేస్తున్నాడే కసక్కుల్లో కెమిస్ట్రీని కలిపేస్తున్నాడే సోపుల్లోని సైకాలజీ చదివేస్తా చూడే చీకట్లోని టెక్నాలజీ చూపిస్తాడు లపాలజీ జిపాలజీ మొత్తం నెచ్చాడే టెక్నాలజీ టెక్నాలజీ నేర్పిస్తానే టెక్నాలజీ టెక్నాలజీ పెట్టించేందుకు పట్టా పొందాను అయ్యయ్యో రామ 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 అయ్యో రామ రే హరి సోమాలేనే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే కృష్ణ ప్రతాప్ పెంచేస్తానే షానా షానా రే సింహమట్టి చిన్నోడే వేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే సూపర్ పర్ఫార్మెన్స్, ఇర్రగా తీసేసావు. ఎక్స్ప్రెషన్లు, మూమెంట్లు సూపర్. శ్రీ శ్రావణి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత నాకు డౌట్ వస్తుంది, ఇది మన లేడీస్ గేమ్ షో అయినా లేకపోతే ఏదైనా డాన్స్ పోటీ జరుగుతుందా? సూపర్. పైగా చేసి 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 బాగా అలవాటు, ఇలా కొట్టిన పిండి అయిపోయింది అనమాట. ఏ పాట అయినా పెట్టి చేసేస్తుంది. క్వశ్చన్, ఈ పాట పాడిన ఫీమేల్ సింగర్ ఎవరు? శ్రీ శ్రావణి. శ్రావణ భార్గవి. కరెక్ట్ ఆన్సర్. శ్రావణ భార్గవి అండ్ అలాగే మను గారు కలిసి పాడినటువంటి పాట. నీకు 6 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రశ్నకు వేళ అయ్యే రాజ్. ఆరు. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. ఫస్ట్ క్వశ్చన్, లక్ష్మి సినిమాలో నయనతార కాకుండా మరో హీరోయిన్ ఎవరు? బాగా తెలుసు నీకు, బాగా తెలుసు నీకు, చెప్పు. బాగా థింక్ చేయి. ఆ థింక్ చేసే అవసరం లేదు, చార్మి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సంజయ్ 2, చార్మి 2, దీప్తి 1, సంయుక్త 1. మాస్ మొక్కలు అని వేటిని అంటారు, లేదా మాస్ మొక్కలుగా వేటిని వ్యవహరిస్తారు? క్లాస్ కానీ మేము మాసే. మాస్ అంటే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనుషులను చూసి నీకు కావాలంటే ఆప్షన్స్ ఉన్నాయి. క్లాస్ మాస్ ఆప్షన్ చెప్పినా ఏ అలోవేరా, బి బ్రయోఫైటా. అలోవేరా మాస్ కాదు పాపం, అది క్లాసే. ఎందుకంటే తెలుసు కాబట్టి. అంత మాస్ కాదు. బ్రయో సమయం, బ్రయోఫైటా. బ్రయోఫైటా అది మాసే. రైట్ ఆన్సర్, 3 పాయింట్లు. తీసేసుకో ప్రశాంతి. సంధ్య 1, కుమారి 1, శ్రావణి 1. 4. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా. మయూరి అనే సినిమా ఏ కళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది? భరతనాట్యం. అంటే భరతనాట్యమేనా? అవును. కూచిపూడి, కథకళి అన్ని. అంటే కామన్ క్లాసికల్ డాన్స్. ఓకే, నృత్యం చుట్టూ తిరుగుతుంది. ఇండియన్ క్లాస్. తీసుకో. థ్యాంక్ యూ. ప్రశాంతి 3, శ్రీ శ్రావణి 2, 1 సంధ్య. దమ్మి, కమ్మ, తయ్యం నృత్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, బి తమిళనాడు. మహారాష్ట్ర. రాంగ్ ఆన్సర్.
దమ్మి కమ్మ తయ్యం తమిళనాడుకి చెందినవంట. 1. మథుర, వారణాసి, లాహోర్లలో ఏది మన దేశంలో లేదు? లాహోర్. కరెక్ట్, అది పాకిస్తాన్ లో ఉంది. తీసుకో 6. దీప్తి 2, ప్రశాంతి 1, సంధ్య 1, లవ్ యూ బేబీ, కుమారి 1, సంయుక్త 1. మన దేశంలో ఏ రాష్ట్రాన్ని సోలార్ స్టేట్ అంటారు? చూడు ఒకసారి వీళ్ళ మొహాలు చూడు, ఆన్సర్ తెలిసిన మొహాల్లో ఉన్నాయి అసలు. ఒకసారి ఇక్కడ చూడు. అసలు మొత్తం నీ చెవులో పెద్ద కాలీఫ్లవర్ పెట్టేలాగా ఉన్నారు. సరే ఆప్షన్స్. సరే, ఏ నాగాలాండ్, బి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ కరెక్ట్, 3 పాయింట్లు తీసుకో. దీప్తి 1, సంధ్య 2. నెంబర్ 2. సినిమాలలో అతడు అంటే ఎవరు? 6 అడుగులుంటాడా, 7 అడుగులు ఇస్తాడా, ఇంకెవడు వాడు? మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకో. శ్రీ శ్రావణి 2, ప్రశాంతి 2, దీప్తి 1, సంధ్య 1. అతడు మీ అత్తయ్య చెల్లికి అక్క కొడుకు. అతడు మరి అతడు మీకేమవుతాడు? బావా మరిది. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. దీప్తి 2, కుమారి 2, సంధ్య 2. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి. కాకతీయుల రాజధాని నగరం ఇప్పుడు ఏ పేరుతో ఉంది? వరంగల్. కరెక్ట్, 6. శ్రీ శ్రావణి 2, సంయుక్త 2, ప్రశాంతి 1, దీప్తి 1. వరంగల్ పేరుని సుల్తాన్పూర్ గా మార్చిన వారెవరు? నన్ను మోసం చేశారు. సుల్తాన్పూర్ గా క్వశ్చన్ లోనే ఏదో ఒకటి నాకు ఆప్షన్స్ కావాలి. ఏ సుల్తాన్ మిర్జా, బి మహమ్మద్ బిన్ తుగ్లక్. సుల్తాన్ మిర్జా. మరి అదేదో ప్రశాంతి ముందే ఆప్షన్స్ తీసుకో. ఎందుకు మళ్ళీ? అదే చెప్దాం అనుకున్నా. ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. నేను వాకౌట్ చేస్తున్నా. ఏ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింతనక డాన్స్ ఆయో. పుష్పక విమానం సినిమాలో హీరో ఎవరు? కమల్ హాసన్. హీరోయిన్ ఎవరు? హీరోయినా అమ్మని. నాగార్జున గారి వైఫ్. నాగార్జున గారి వైఫ్ ఎవరు చెప్పు? అమల గారండి. అమ్మయ్యా, మా డార్లింగ్ వాళ్ళ వైఫ్ పేరు మర్చిపోయాను. ఎవరు మీ డార్లింగ్? నాగార్జున గారు వాళ్ళ అబ్బాయా? నో నో, ఎప్పటికీ ఎవరికి నాగార్జున గారే నా లవర్. సరే ఓకే. అక్క అయిపోయినాయి 2 క్వశ్చన్లు. 6 అక్కడ ఒక ఆరు, ఇక్కడ ఒక ఆరు, అక్కడ ఒక ఆరు, అక్కడ ఒక అయిపోయింది. నువ్వు ఒక్క క్వశ్చన్ 2 ఆన్సర్లు అడిగావు నువ్వు. లేదు, మేము అడిగింది ఒకటే. మరి 2వ క్వశ్చన్ ఎందుకు అడిగారు? అమల గారి పేరు ఎందుకు వచ్చింది? అధ్యక్ష అధ్యక్ష ఇది అన్యాయం అధ్యక్ష, నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. మేము అడిగితే మాత్రం మీరు ఎందుకు చెప్పారు? నువ్వు అప్పుడు అలా చెప్పకుండా ఉండాల్సింది. నేను ఒప్పుకోను. ఒక క్వశ్చన్ కి ఒకే ఆన్సర్ ఉండాలి. నా చేత 2 ఆన్సర్లు చెప్పించుకున్నారు. బాబు ప్రొడక్షన్, నాకు కొంచెం బిర్యానీ ఉంటే తన్నమ్మా, బాగా ఆకలిస్తుంది. ఏమ్మా ఇది ఆహార దీక్ష? ఏది ఆహార
దీనివల్ల తెలిసింది ఏంటంటే మార్క్స్ లేవు. పాయింట్స్ తీసుకున్న తర్వాత అడిగేది రెండో ప్రశ్న. ముందే చెప్పాలి. అనవసరంగా నిరాహార దీక్ష చేసుకుంటున్నాను. పర్వాలేదు, కొంచెం అక్కడ కూడా కూర్చొని లేస్తే అవి కూడా క్లీన్ అవుతాయి. ఇప్పుడు నువ్వు మార్క్స్ తీసుకున్నా, నువ్వు మార్క్స్ నీకు ఫుల్ యాడ్ అయినా కూడా యూజ్ లేదు. నువ్వు నా దగ్గర ఒకవేళ తీసేసుకున్నా కూడా వేస్ట్. సరే శ్రావణి, నీ దగ్గర అస్సలు తీసుకోరు 3. సంయుక్త 2, ప్రశాంతి. ఇక్కడ తీసుకోరాదు, ఇక్కడ తీసుకో ఒకటి. భారతదేశ జాతీయ పుష్పం కమలం. ఆ కమలం శాస్త్రీయ నామం ఏమిటి? ఒక ఆప్షన్ చేయక ఏ కొలంబో, బి నీలంబో. ఏదైనా కరెక్ట్ ఆన్సర్ బోనే. మేము మా దగ్గర తీసుకు లంబో, జంబో. ఫస్ట్ బోనా సెకండ్ బోనా అనేది ఆలోచించు. కొలంబో. కొలంబో. కొలంబో శ్రీలంక యొక్క క్యాపిటల్ అమ్మా. నీలంబో, నీలంబో. ఓకే, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ప్రశాంతి డాన్స్. జామురే వేళల్లో వీరుడల్లే వస్తాడు, భామలున్న వీధుల్లో పోరకంట చూస్తాడు, అందమైన మాటలతో ఆసరిపుతుంటాడు, కొంచెమైన నమ్మరు దోచుకెళ్తాడు. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు ఎదనకెదురు పడిన ముదురు మదనుడు. పోల్కా పోకిరి రాజా రాజా, పోల్కా తుక్కుడు రాజా ఎంత పని బనులొదిలేసి సొగసుల కేసి గుటకలు వేసి పెద్ద పని మా రూపు రేఖ పొగిడి నీ పెదవికెంత కష్టం, మా చుట్టూ తిరిగి అడిగి నీ కాళ్ళకెంత నష్టం, చెవిలోన పువ్వులెట్టు చేతి వేళ్ళ నొప్పి నరకం అయినా గాని ఎలుగే మాని మన కులుపు తిరిగి కులుపు కులుపు చెంపి దుష్టం. ఓర్దా మాయల రాజా రాజా, ఓర్దా మర్కట రాజా రాజా, జోజో తిమ్మిరి రాజా రాజా, ఓర్దా తికమక రాజా రాజా. అబచా 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 హే అబచా. వెరీ గుడ్ ప్రశాంతి అండ్ అలాగే శ్రీ శ్రావణి. బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సంధ్య. నారా రోహిత్. మీకు 6. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం సంయుక్త గారు చెప్పండి. శ్రేయ. మీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శ్రీ శ్రావణి. నాగ చైతన్య. 6 తీసుకో. తర్వాత చిత్రం సంయుక్త. కాజల్. -6. ఆమె భావన. నెక్స్ట్ చిత్రం శ్రీ శ్రావణి. నాని. -6. నెక్స్ట్ చిత్రం
సంయుక్త అమలాపాల్ 6. అలా ఈ చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్స్ మీరు కూడా వచ్చి స్టార్ మైల్డ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. మాట్లాడుకుందామా రా. అరటి పండు తినండి. ఈ బంతిని అందులో పడేసేలాగా చేయండి. మంచినీళ్ళు ఫుల్గా తాగండి. ఇక్కడ ఒక సర్కిల్ పెట్టాం, ఇక్కడ పెట్టండి. ఇక్కడ పట్టుకోవాలి మీరు. ఈ రెడ్ మార్క్ మీదే పట్టుకోండి. ఇలా పట్టుకొని ఆడినవన్నీ మైనస్. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి తోలండి. ఇది ఈ రూట్లోనే వెళ్ళాలి. ఇది ఔటర్ రింగ్ రోడ్, ఈ రోడ్లోనే వెళ్ళాలి. ఇది మధ్యలో మీరు ఆ బైపాస్లో నుంచి ఇటు నుంచి అటు నుంచి సిటీలోకి వెళ్ళొద్దు. ఇలాగే వెళ్ళండి. అలా పంపించేయండి దాన్ని. వెళ్ళిపో. అలా వెళ్ళిపోతే మొత్తంగా 36 పాయింట్లు వస్తాయి. 1 2 3 గో. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. 1 2 3 గో. రెండు సార్లు దాటించేసావు ఔటర్ రింగ్ రోడ్. మూడోసారి 2 దాటే. 102. వాటర్ ప్యూరిఫైర్. 1 2 3 గో. యాక్చువల్లీ ఆ 5వ దాని దగ్గర బయటపడ్డావు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి కానీ నువ్వు కంటిన్యూ చేసేసావు. సో అవన్నీ లెక్కలోకి రాలేదు. 108 పాయింట్స్. డిన్నర్ సెట్. 1 2 3 గో.
రెండు సార్లు ఔటర్ రింగ్ రోడ్ కరెక్ట్ గా దాటావు. 90 పాయింట్స్ వచ్చాయి. అండ్ హండీ సెట్. 1 2 3 గో. పాయింట్. రోటీ మేకర్. థ్యాంక్ యూ. ఇవాళ నువ్వా విన్నరు, ప్రశాంతినా విన్నర్. సేఫ్ డ్రైవింగ్, హ్యాపీ డ్రైవింగ్. 1 2 3 గో. హాట్ బాక్స్ సెట్. ఫస్ట్ రౌండ్ లో గుర్తుందా, ఫస్ట్ అవుట్ అయింది 10 పాయింట్స్. కానీ ఇప్పుడు విన్నర్ స్టార్ యువతి ప్రశాంతి. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎందు ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎందు ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటింగ్ ఇచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ముక్క పోసేస్తాంది రారో డార్లింగ్. ఇవాళ ప్రశాంతి గెలిచేసుకుంటుంది రెఫ్రిజిరేటర్. డార్లింగ్ వసిన డార్లింగ్